వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని వేదనగర్లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్లో సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శ్రీలో ఉన్న సప్తశక్తి గుణాలను ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఏ శ్రీలత వివరించారు. సప్తశక్తి గురించి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉండగా వాటిలో విభూతి యోగంలో 34వ శ్లోకం చెప్పబడిన విధంగా స్త్రీలలో 7 రకాల శక్తులు దాగి ఉంటాయి. కీర్తి, శ్రీ, స్మృతి, ధృతి, వాక్కు, మేధ, క్షమ గురించి వివరించారు. ఒక కుటుంబం స్త్రీ నిధే ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయ చదువుకున్న వారైతే ఆ ఇంటిలో అందరూ అక్షరాస్యులు అవుతారు. స్త్రీ ద్వారానే కుటుంబాలు ఏర్పడి వంశం అభివృద్ధి చెందుతున్నారు. ఈ సందర్భంగా సప్తశక్తి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జయశ్రీ సిబ్బంది పాల్గొన్నారు. మొదలుపెట్టి విద్యాభారతి అఖిల భారతీయ విద్యా సంస్థ సప్తశక్తి సంగమం రూపంలో ఈ మహిళలను లక్ష్యంగా పెట్టుకొని మహిళల కొరకు మహిళల ద్వారా మాతృ సమ్మేళనములను నిర్వహిస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీ యొక్క శక్తులను చైతన్యపరచడం, కుటుంబం పర్యావరణం పట్ల ఆమె పాత్రను అర్థం చేసుకొని ఆచరించడం. ఆర్ఎస్ఎస్ను పూజ్యశ్రీ డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ గారు 1925 విజయదశమి నాడు నాగపూర్లో మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశభక్తి, హిందుత్వ నిష్ట, వ్యక్తి వికాసం, రాష్ట్ర నిర్మాణం, ప్రపంచంలోనే మన దేశం ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లడం. ఎన్నో శాఖల్లో ఒకటైనది మన విద్యాభారతి. 1952లో గోరఖ్పూర్లో సంఘ ప్రేరణతో మొదటి పాఠశాల ప్రారంభించారు. విద్యాభారతి అఖిల భారతీయ శిక్ష సంస్థాన్ ఢిల్లీకి దాన్ని పొదుపు చేయాలన్నా అది ఎవరి చేతిలో ఉంటుంది? ఖచ్చితంగా స్త్రీ యొక్క చేతిలోనే ఉంటుంది. నెక్స్ట్ స్మృతి అంటే స్త్రీగా మహిళ ప్రతి చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు అత్తమ్మకి షుగర్ ఉంది, చక్కెర లేకుండా చాయ్ ఇవ్వాలి. మామయ్య కొంచెం చక్కెర ఎక్కువ తాగుతాడు, 2 చెంచాల చక్కెర వేసి ఇవ్వాలి. ఈరోజు పండగ, ఈరోజు ఈ స్పెషల్ చేయాలి. పిల్లల పుట్టినరోజు వస్తుంది, ఏం తీసుకోవాలి? ప్రతి చిన్న విషయం కూడా స్త్రీకి గుర్తుంటుంది. ప్రతి చిన్న విషయం కూడా స్మృతి అంటే ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి చిన్న విషయం కుటుంబానికి సంబంధించి కానీ ఏదైనా సరే ప్రతి చిన్న విషయాన్ని గుర్తించుకోవడమే కాకుండా దాన్ని ఆచరణలో కూడా పెడుతుంది. సో స్త్రీ యొక్క స్మృతి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మేధ అంటే ధైర్యం, సహనం. ప్రతి దానిలో కూడా స్త్రీ చాలా ధైర్యంగా ఉంటుంది. మనం అనుకుంటాం మనకి నిజంగా ధైర్యం ఉందా, నేను వెళ్ళి మాట్లాడగలనా, చేయగలనా అని. కానీ మనకి ఆ సిచ్యువేషన్ వచ్చింది అన్నప్పుడు మనం ఖచ్చితంగా మన లోపల ఉన్న ధైర్యం బయటికి వస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు చిన్నగా మాట్లాడడం, ఎవరితో ఎక్కువ కలవం. స్కూల్లో మన పిల్లల్ని ఎవరైనా కొట్టిండ్రు అనుకోండి, ధైర్యము, సహనము, క్షమాగుణం. సహనం అనేది స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, మనం ఒక 2 కేజీల ఒక వస్తువుని ఒక 2 గంటల సేపు మోసుకుంటూ తిరిగామనుకో మనకేమనిపిస్తుంది? చెయ్యి బరువుగా అనిపిస్తుంది, ఇదిగా అనిపిస్తుంది. కానీ ఒక తల్లి 9 నెలల పాటు బిడ్డని కడుపులో మోసింది అంటే కదా, మహిళామణులు జోహార్. నిజంగా కదా, 9 నెలల పాటు ఒక శిశువుని, అది కూడా ఎంతో ఇష్టంగా ఎంతో బాధ్యతగా మనం చేస్తాం. సో ఆడవారికి ఉన్నంత సహనం ఇంకెవ్వరికీ కూడా ఉండదు. నెక్స్ట్ సహనంతో పాటు ఇతరులను క్షమించే గుణం కూడా మనకి చాలా ఎక్కువ ఆడవాళ్ళకి. అప్పటి నుంచి బాగా అసరిందల్లా ఏమంటారు, మన భర్త మనల్ని తిట్టినా కానీ కాసేపు అయిన తర్వాత వచ్చి మనల్ని మంచిగా పలకరిస్తే మనం కరిగిపోతామా లేదా? ఖచ్చితంగా కరిగిపోతాం. అంతకు ముందు ఉన్న ఏం జరిగినాయో మనం ఏం చూడం. ఎందుకంటే అవన్నీ పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం తయారు చేసుకుంటాం. ఈ 7 రకాల శక్తులు కూడా మన లోపల దాగి ఉంటాయి. ఈ సప్తశక్తి సంగమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మహిళలందరినీ కూడా ఏకీకృతం చేసి మనలో ఉన్న శక్తులన్నింటినీ మనల్ని బయటపడేలా చేయాలి. మనం ఈ విధంగా సభలు సమావేశాలు చేసుకొని మనము మన శక్తిని బయట ఏర్పరచుకోవాలి. స్త్రీకి ఎంత మంచిగా మాట్లాడి అవతలి వాళ్ళని మెప్పించే లక్షణం చాలా బాగా ఉంటుంది.
అంత ఓర్పు కూడా ఉంటుంది. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. సతీ సావిత్రి గారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు. సో సతీ సావిత్రి గారి పతి ప్రాణాలను యమధర్మరాజు తీసుకొని వెళ్తూ ఉంటాడు కదా. కానీ సావిత్రి ఏం చెప్తుంది, నా పతి ప్రాణాలను విడిచిపెట్టు, నాకు కావాల్సిందే అని చెప్పి అతన్ని వెంబడించుకుంటూ పోతుంది. మీ అందరికీ తెలుసు సావిత్రి కథ. యమధర్మరాజు ఏం చెప్తాడు, నువ్వు ఎన్నన్నా చెయ్యి, నీ పతి ప్రాణాలు నేను తీసుకొని పోవడం ఖాయం, నేను ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిందే. చివరికి ఆమె ఏమంటది, సరే అయితే నా ప్రాణాలు కూడా తీసుకొని పో అని చెప్తుంది. నాకు పతి లేనప్పుడు నేను ఎందుకు, నా ప్రాణాలు కూడా తీసుకొని పోండి అని చెప్తుంది. కానీ యమధర్మరాజు ఏమంటాడు, నీ ఆయుష్ తీరక ముందే నిన్ను తీసుకుపోవడం నా బాధ్యత కాదు, మీ పతి ఆయుష్ తీరింది, అతన్ని తీసుకొని వెళ్తున్నాను. విధంగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ చిత్రమే మనకు చెప్తుంది, ఇది సప్తశక్తి అని. సప్తశక్తి అంటే 7 రకాల శక్తులు కూడా మన స్త్రీలో దాగి ఉంటాయి అని. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ములై భగవద్గీతలో చెప్పారు. భగవద్గీతలో మనకి మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. అందులో 10వ అధ్యాయము విభూతి యోగం అని ఉంటుంది. సో అందులో ఏం చెప్పారంటే 34వ శ్లోకం అన్నమాట. అందులో ఈ వాక్యం మనకు వస్తుంది, కీర్తి శ్రీర్వాక్చ నారీనాం స్మృతిర్మేధా ధృతి క్షమ. అక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మల వారే చెప్పారు, అంటే స్త్రీలో 7 రకాల శక్తులు దాగి ఉంటాయి అని. మీకు ఇక్కడ చూస్తే ఈ పిక్చర్ నుండా కనిపిస్తున్నాయి, కీర్తి, శ్రీ, స్మృతి, వాక్కు, మేధ, ధృతి, క్షమ. ఇవన్నీ కూడా మన లోపల అంతర్లీనంగా దాగి ఉంటాయి. మీ అందరికీ అనుమానం రావచ్చు, నిజంగా మన స్త్రీ లోపల ఇన్ని శక్తులు ఉన్నాయా అని. ఖచ్చితంగా ప్రతి మహిళలో కూడా, ప్రతి స్త్రీలో కూడా ఇవన్నీ శక్తులు ఉంటాయి. కానీ అవి ఎప్పుడు బయటపడతాయి, అవసరానికి అవసరమైనప్పుడు, తగిన సందర్భం వచ్చినప్పుడు అవి బయటపడతాయి. ముందుగా ఇందులో ఉన్న ఒక్కొక్క శక్తి గురించి నేను కొద్దిగా ప్రతిష్టలు పెంచేది అని. ప్రతి స్త్రీ కూడా తన సంతానం ద్వారా, తన కుటుంబం ద్వారా సమాజంలో కీర్తిని తీసుకొని వస్తుంది. కుటుంబం మంచి పేరు తీసుకురావడానికి ఇల్లాలి పాత్ర ఎంతో ఉంటుంది. మనందరం చదువుకున్నాం, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని. సో ఇంట్లో ఒక్క ఇల్లాలు చదువుకుందంటే ఆ ఇంట్లో అందరి భవిష్యత్తు కూడా తన మీద ఆధారపడి ఉంటుంది. తన అన్ని విషయాల్లో కూడా ముందుండి నడిపిస్తుంది, అన్నీ చేస్తుంది. సో మన కుటుంబం మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించడంలో ఒక మహిళ యొక్క పాత్ర అంతర్లీనంగా ఎంతో ఉంటుంది. నెక్స్ట్ శ్రీ అనగా సంపద అని. సంపద అంటే మనం ధనం ఒక్కటే కాదు, ఐశ్వర్యం, సిరి సంపదలు, ధాన్యాలు. మన హిందూ సాంప్రదాయంలో మనం గోవులని కూడా సంపదగా భావిస్తాం. అందుకే గోవు ఎక్కడున్నా కూడా దాన్ని తాకి మరి మనం మొక్కుతాం. సో స్త్రీ ఏం చేస్తుంది, తన కుటుంబంలో కూడా ధనాన్ని కానీ ఇతర దాన్ని కానీ వక్ర మార్గంలో సంపాదించకుండా చూసుకుంటుంది. అది స్త్రీ యొక్క బాధ్యత. అంతేకాకుండా ఐశ్వర్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, దాన్ని ఎలా పొదుపు చేయాలో స్త్రీకి తెలియనంతగా ఇంకెవరికి తెలియదు.